ఇక బిజినెస్ అనేది ఎలా జరగాలి? హీరోల మార్కెట్ మీద, పెట్టిన బడ్జెట్ మీద, సబ్జెక్టుకు వచ్చిన హైప్ మీద, కాంబోకున్న క్రేజ్ మీద, ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరగాలి? ఇప్పుడు టాలీవుడ్ లో బిజినెస్ ఎలా జరుగుతోంది? ఇక హీరోలు, కాన్సెప్టులు, కాంబోలు, బడ్జెటులు, సీజన్లు ఏవి ఎక్కడ డిమాండ్ చేస్తున్నాయి అన్న విషయంపై ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మిస్టర్ బచ్చన్ సినిమాకు దాదాపు 40 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక హరీష్ శంకర్ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఇక రవితేజకు రీసెంట్ టైంలో ఏవీ హిట్ లేవు. మరి ఇంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎలా సాధ్యమైంది అంటే దాన్నే టైం అంటారు. ఎస్, ఆగస్టు 15 మీద ఉన్న కాన్ఫిడెంట్ అలాంటిది. మరి ఆ కాన్ఫిడెంటే డబుల్ స్మార్ట్ కి కూడా వర్కౌట్ అయింది. ఇక పూరి జగన్నాథ్, రామ్ ఈ ఇద్దరికి కూడా ఇప్పుడు అర్జెంట్ గా హిట్ కావాలి. దాంతో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా 60 కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. ఇక నేచురల్ స్టార్ నాని నడుస్తున్న సరిపోదా శనివారం మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా 60 కోట్లకి పైగా టచ్ చేస్తున్నాయి. ఇక నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన అంటే సుందరానికి మూవీ కూడా ఆశించినంత విజయం కాలేదు. అయినా కూడా నో టెన్షన్ అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇక ఇప్పుడు సీన్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, దాని గురించి మాత్రమే లెక్కలు వేయమంటున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 109 మూవీకి కూడా 70 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగడంలోనూ ఇదే ఫార్ములా పనిచేసింది. ఇక తెలుగు హీరోలకే కాదు, తమిళ హీరోలకి కూడా సీజన్ క్రేజ్ బాగానే కలిసొచ్చింది. ఇక వరుస సెలవులు, భారీగా తెరకెక్కించిన కాన్సెప్టులు బిజినెస్ మీద హైప్ పెంచుతున్నాయి. ఇక ఆగస్టులో రిలీజ్ కానున్న తంగలాన్, సెప్టెంబర్లో విడుదలకు సిద్ధమవుతున్న గోట్, అక్టోబర్లో రానున్న కంగవా ఈ మూవీలు కూడా ఇదే క్రేజ్తో దూసుకుపోతున్నాయి. ఇక నేచురల్ స్టార్ నానికి 40+, ఇక నందమూరి బాలయ్య బాబు గారికి 64+. ఇక నేచురల్ స్టార్ నాని మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ 60 కోట్లు. ఇక నందమూరి బాలయ్య బాబు గారు నటిస్తున్న 109 మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ 70 కోట్లు. ఇవన్నీ లెక్కలు వేసుకుంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ మూవీస్ తో కూడా బాలయ్య సినిమా పోటీ పడుతున్నారు అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇవన్నీ చూస్తుంటే నందమూరి బాలకృష్ణ గారు లెజెండ్ మూవీలో ఓ డైలాగ్ గుర్తుకు వస్తుంది. మీకు నరికితే అలుపొస్తుంది, నాకు నరికితే ఊపొస్తుంది అని డైలాగ్ గుర్తుకు వస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోలతో పోటీపడి బాలకృష్ణ నటిస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.